సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీసు లాకప్ డెత్కు గురైన రాజేష్ మృతిపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా స్పందించారు. రాజేష్ మృతిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ నేతలతో కలిసి ఆయన ముషీరాబాద్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. రాజేష్ను అక్రమంగా నిర్బంధించి పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్లే ప్రాణాలు కోల్పోయారని మందకృష్ణ ఆరోపించారు. స్థానిక ఎస్ఐ, సిఐ, అప్పటి డీఎస్పీల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని, వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో కూడా సీరియస్ కండిషన్లో ఉన్న రాజేష్ను 50 నిమిషాల పాటు ఎవరూ పట్టించుకోకపోవడంతో తల్లి ఎదుటే కుమారుడు ప్రాణాలు విడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు మీ సమక్షంలో వాళ్ళు కోదాడలో అక్రమ నిర్బంధ కాలంలో చిత్రహింసలు గురై మరణించిన కర్లా రాజేష్ మృతిపై ఇప్పటికైనా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి హోంశాఖను చూసే గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ముమ్మాటికి 100కు 1000%, 1,00,000% అక్రమ నిర్బంధంలో రాజేష్ని చిత్రహింసలు పెట్టడం వల్లనే అనారోగ్యానికి గురై ఆయన గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. దీనికి ముమ్మాటికి ప్రధాన కారకులు చిలుకూరు ఎస్ఐ నుంచి మొదలుకుంటే కోదాడ రూరల్ సిఐ, అప్పుడు విధులు నిర్వహిస్తున్న కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి గారు పూర్తి బాధ్యత వారిదే. అదే సమయంలో పోలీసులు తాము చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో వాళ్ళ పై అధికారులు ఎస్పీ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు డీజీపీ వరకు పోలీసులు చేసిన నేరాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఆ నేరాన్ని ఉన్నదున్నట్టుగా అంగీకరించలేకపోతున్నారు. దానికి కారణం వాళ్ళు పోలీసులు చేసిన నేరం కాబట్టి పై అధికారులు వాళ్ళని కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పటి వరకు రుజువు అవుతుంది. అది మేము రుజువు చేయగలం.